వర్రా రవీంద్రారెడ్డి ఒక రకం చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే భారతిరెడ్డికి పిఏగా ఉండడమే భారతిరెడ్డి కూడా ఒక ముఖ్యమంత్రి లాంటిది కాబట్టి. అయితే వర్రా రవీంద్రారెడ్డి చేసినటువంటి ఒక తప్పులేంటి, ఆడవారిపై అశ్లీలమైన దృశ్యాలతో పాటు అవమానించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు కొన్ని దుమారం రేపుతున్నాయి. అవేంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. వర్రా రవీంద్రారెడ్డి వాస్తవం చెప్పాలంటే మనం రాక్షసుల్ని అంత తొందరగా చూడం, కానీ ఈ యొక్క వైఎస్ఆర్ ఫ్యామిలీలో కొంతమందిని చూసాం. దాంట్లో ఒకళ్ళు వర్రా రవీంద్రారెడ్డి, భారతిరెడ్డికి పిఏ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో అసలుకి చాలా చండాలమైనటువంటి ఒక అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఏదైతే టీడీపీకి సంబంధించిన వర్గాలే కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా షర్మిలాయి గారు కావచ్చు, విజయమ్మను కూడా కొంచెం బూతులు తిట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి వర్రా రవీందర్ది మారింది అని చెప్పేసి అయితే కొంత వినిపిస్తుంది. వాటి మీద మీరేం చెప్తారు? పశుపతి అదేదో సినిమాలో లక్క ఏంటిది అది, ఇప్పుడు అరుంధతి అనే సినిమాన పశుపతి ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పశుపతి అంటే ఏదో అతను కూడా ఒక వీడియో చేసినట్టు మోకాళ్ళ మీద నన్ను క్షమించండి, నేను తప్పులు చేశాను, నేను ఇలా షర్మిల పైన సునీత పైన ఈ విధంగా అసభ్యంగా పోస్టులు పెట్టాను, విజయం క్యారెక్టర్ను కూడా అసాసినేట్ చేశాను, అటు మెగా ఫ్యామిలీ ఇటు చంద్రబాబు ఫ్యామిలీ వీళ్ళందరిపైన పెట్టిన పోస్టులు, ఇటు తెలుగుదేశం మహిళలు అనిత పైన, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనురాధ పైన, ఉండవల్లి అనూష వీళ్ళందరిపైన పెట్టినటువంటి పోస్టులకి క్షమాపణ కోరుతున్నాడు. అతను కూడా మోకాళ్ళ మీద కూర్చొని అంటూ వీడియోలు వైరల్ అవుతున్న దీంట్లో ఈ మధ్య అన్నీ అలా జరుగుతున్నాయి. ఏది వరుస పెట్టి ఎవరైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి పెట్టిన ఈ పశు పోస్టులు ఉన్నాయి కదా, వీళ్ళు ఒక యానిమల్ అనమాట, వీళ్ళ మీద ఒక యానిమల్ సినిమా తీయాల. ఈ యానిమల్స్ వీళ్ళకి బాగా భయం పట్టుకుంది. చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో, అనిత ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ అయిందో, హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోకుండానే ఆమె ఒక వార్నింగ్ ఇచ్చినట్టుంది. వర్రా ఎక్కడున్నావు అన్నట్టుగా, ఏది పులివెందుల్లో దాక్కున్నావా ఈడ్చుకొస్తారన్నట్టుగా. ఈ దీంట్లో ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ ఐప్యాక్ బ్యాచ్ ఎవరు ఈ పెట్టిన వాళ్ళు, ఈ పేటీఎం గాళ్ళు ఏదో అంటారు, వీళ్ళందరూ కూడా ఇదే పని బిగిన్ చేశారు గత వారం రోజులుగా. ఏది మోకాళ్ళ మీద కూర్చోవటం, నమస్కారాలు పెట్టడం, తప్పు చేశాము క్షమించండి మన్నించండి మహాపాపం చేశాము, ఇంకెప్పుడు కూడా ఏ మహిళ పైన అసభ్యంగా ఇలా పోస్టులు పెట్టం. మనం చూసాము నందిగామ శాసనసభ్యురాలు, ఆమె ఎవరు, తంగిరాల సౌమ్య, ఆమె కూడా ఇలాగే ఆమె మీద పెట్టిన పోస్టులు, అతను ఎవడో ఉన్నాడు, వాడు జైహింద్ అంట ఆడి పేరు, వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. మోకాళ్ళ మీద కూర్చుని తనని క్షమించమని అడుగుతూ, అతనే కాదు మంగళగిరిలో కూడా ఎవరో ఇట్లాగే మోకాళ్ళ మీద ఒకడు వైసీపీ లీడరు, లోకేష్ అన్న క్షమించు, ఇంకెప్పుడు కూడా నీ పైన నీ కుటుంబం పైన నా కుటుంబ సభ్యులు కూడా ఇంకెప్పుడు ఎలాంటి దుర్భాషలు ఆడరు, అసభ్యంగా ప్రవర్తించాం, పశువుల్లాగా మా పోస్టులు మేము పెట్టాము, ఏదో డబ్బులకు ఆశపడో వాళ్ళు ఏదో మళ్ళీ అధికారంలోకి వస్తారన్న భ్రమల్లో పడి ఈ పిల్లలంతా కూడా ఇలా వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకున్న దీంట్లో ఇప్పుడు ఏమవుతోంది, పోలీస్ ఎక్కడ వెంటాడుతుందో, ఈ అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళందరిపైన కొత్త హోంమంత్రి అనిత ఎక్కడ కన్నెర్ర చేసి ఇప్పుడు అరెస్టులు జరుగుతాయో అనే భయం. ఈ భయంతోనే మరి ఆ వర్రా రవీంద్రారెడ్డి కూడా మోకాళ్ళ దండేశాడా, ఎందుకంటే అసలు ఇంతవరకు అతను అంతులేని దాంట్లో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే ఒక వదంతి సృష్టించారు. ఏమని, వర్రా రవీంద్రారెడ్డిని ఎక్కడో పులివెందుల దగ్గర కదిరి మార్గంలో ఏదో అరెస్ట్ చేశారని సృష్టించారు. ఏదో ఒక ఇది ఏంటి పుకార్ అంటే అసలు అతను అరెస్ట్ కాకుండానే అరెస్ట్ అయినట్టుగా వీళ్ళే వదిలేరు. ఏది కొన్నాళ్ళు అతను మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో, వాళ్ళకేదో అనుమానం వచ్చి ఇట్లా అన్నా ఇస్తే అప్పుడు పోలీస్ ఏమన్నా వాళ్ళని ఏదో అరెస్ట్ చూపిస్తారనే ఒక అతి తెలివితో
పోస్ట్ ఏదో పెట్టారు. కానీ అతను నిన్న ప్రత్యక్షమయ్యాడు. వర్రా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఈనాడులోనో దేంట్లోనో చూశాను. ఆ పులివెందుల క్యాంప్ ఆఫీస్లో కార్యకర్తలంతా తన్నుకుంటా అక్కడ అద్దాలు పగలగొట్టి ఆ బిల్లుల పంచాయతీ మమ్మల్ని ఇట్లా చేసావు, రోడ్లకు ఇడ్చావు అని కార్యకర్తలంతా కూడా అటు అవినాష్ రెడ్డి మీద పడేవాళ్ళు అవినాష్ రెడ్డి మీద, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద పడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద, భారతీ మేడంని నిలదీసేవాళ్ళు భారతీ మేడంని, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఆ పులివెందుల ఆ వర్కులు చేసిన కాంట్రాక్టర్లు ఎగబడ్డారు. పోలీసు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైన దీంట్లో. ఇతను ఎక్కడో పక్కన దూరంగా నుంచుని చూస్తున్న ఫోటో ఒకటి చూసాం. గుండు చేయించుకున్న ఏదో ఉన్నాడు. అంటే ఇప్పుడు గుళ్ళు పెరుగుతాయి. ఎందుకని పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకుండా గుండు కొట్టుకునే బ్యాచ్ ఇక బిగిన్ అయిందన్నమాట. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి కూడా గుండు చేయించాడా? ఎందుకంటే మనం గతంలో చూసాము ఆ రెడ్ శాండల్ స్మగ్లర్, ఏది అక్కడ కొల్లం గంగిరెడ్డి అని ఉంటాడు, రాజశేఖర్ రెడ్డి పెట్టు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా. చంద్రబాబు సీఎం అయితే అతను జంప్ అయిపోతాడు, విదేశాలకు వెళ్ళిపోతాడు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు మళ్ళా అతను కూడా గుండు కొట్టించుకున్నాడా? ఎందుకంటే అతను గతంలో కూడా ఇట్లాగే గుండు కొట్టించుకుని పారిపోయాడు చంద్రబాబు సీఎం అయినప్పుడు. విదేశాలకు వెళ్ళిపోయాడు, అక్కడెక్కడో మారిషస్ అక్కడెక్కడో పట్టుబడ్డాడు తర్వాత. అంటే ఇప్పుడు గుండ్లు కొట్టించుకున్న వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. ఏది ఎవరెవరైతే నేరాలకు పాల్పడ్డారో, పోలీసుల కళ్ళు గప్పి పారిపోవాలని చూస్తున్నారో వాళ్ళంతా ఈ పనిలో పడ్డారనమాట. వర్రా రవీంద్రారెడ్డి గుండు చూస్తే నాకు అది గుర్తొచ్చింది. అతను నిజంగా మోకాలు దండేసి క్షమాపణ కోరాడో లేదో కానీ ఇప్పుడు ఈ జై హిందూ, ఆ మంగళగిరి వైసీపీ లీడరు వీళ్ళంతా వరుస పెట్టి ఎవరికాళ్ళు వీడియోలు వదులుతున్నారు. ఇప్పుడు రేపొద్దున మరి వర్రా కూడా అనితమ్మ నన్ను క్షమించు, నీ పట్ల నేను ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించాననే వీడియో ఇవాళ రేపు వస్తుందంటారా? అంటే దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నా, వర్రా రవీందర్ రెడ్డిని ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదైతే క్షమాపణ చెప్పడమే కాకుండా గుండు కూడా అరగుండు గీస్తే ఇంకొక అరగుండు ఆయనే బయట ఎక్కడో గీయించుకున్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. నిజం అయి ఉండొచ్చు అంటారా? ఇవన్నీ కూడా చిలవలు పలవలుగా జరుగుతున్న దాంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తే తప్ప నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా ట్రెస్పాసర్స్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్, హద్దు మీరిన వారు శిక్షింపబడెదరు. బైబిల్ సూక్తది. ఏది వీళ్ళు హద్దులు దాటారు, చాలా అసభ్యంగా వ్యవహరించారు. ఏది ఏ మహిళ పట్ల కూడా అలా ప్రవర్తించకూడని పశు ప్రవర్తన, అది సోషల్ మీడియా కాదు, అది పశు మీడియాగా మారిందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి పశువుకేసే శిక్షే విధించాలా? ఏది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వర్రా రవీందర్ రెడ్డి అసలు మెయిన్ స్ట్రీమ్లో అసలుకి ఎలాంటి వార్తలు రాబోతున్నాయి, నిజంగా జరిగిన వాస్తవా కాదా అనేది మరి కాలమే నిర్ణయిస్తుంది. నమస్తే. నమస్తే.